मैंने कहा ఎడా పింగళ సుషుమ్నాక కైసే అభ్యాస్ కియా హై. వీడంతా ఆయా విద్యల్లో ఏవేవైతే చెప్పారో అవన్నీ ఇన్ను ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నిస్తుంటే అతనేం చేస్తున్నా అంటే అన్నీ కలిపి అద్వైతానికి ముడిపెట్టి అసలు ఇదేరా ఉన్నది అవేవి కావు అని వాడికి జ్ఞానోపదేశం చేస్తున్నాడు. చూశారా, అది వాడికి కాదు, మనకుండే జిడ్డంతా పోగొట్టుకోవడానికి. ఈడా పింగళ ఏంటి అవన్నీ పిచ్చి పిచ్చి మాటలు. కహా ఇడా జీవ్ పింగళ ఈశ్వర్. ఇడ అంటే ఎడం వైపు కుడివైపు. ఈ ఎడమేమో జీవుడు, ఆ కుడేమో ఈశ్వరుడు. సుషుమ్నా బ్రహ్మ. ఈ రెండింటినీ కలుపుకున్నది బ్రహ్మ, అది సుషుమ్నా నాడి. ఏ ముझ చైతన్య సే ప్రకాశ రాక్తే హై. ఈ మూడు కలిసి నా చైతన్యమే దర్శిస్తున్నది. ఇది ఎడా అన్నది అంటున్నది నా చైతన్యం, అది పింగళ అంటున్నది నా చైతన్యం. ఈ రెండో కలిసి బ్రహ్మస్వరూపం అంటున్నది నా చైతన్యం. కనుక చైతన్యమే ఇడా, చైతన్యమే పింగళ, చైతన్యమే సుషుమ్న. భేదమంతా అభేదమే, విషయమంతా విషయ్యే, జ్ఞేయమంతా జ్ఞానమే. ఎందుకురా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు? మాయ స్వయం ప్రకాశం, నన్నెవరు వెలిగించరక్కర్లా. మైనే కహ ధారణా కహో. ఏమండి పతంజలి ధారణాధ్యాన పనిలేక సార్వమైహం, ఇది ధారణ. ఆ పాటికి నేనే ఉన్నా, అది ధర్నా. అలా పట్టుకొని కూర్చో. మైనే కహ తోహం కా అర్థ క్యా హై. తోహం అని అంటున్నారు కదండి, దాని అర్థం ఏమిటండి? కహ బ్రహ్మాసే లేకర్ చీంటి పర్యంత అంతర్బాహర్ పూర్ణహం. అది సోహం అంటే అర్థం. అదే నేనే అది అంటే ఏమిటి? పూర్ణం కాదా? అది లేదు, నేను లేను, ఇద్దరం కలిసి ఒకటే. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చీమా దోమ వరకు ఉన్నట. అంతర్బాహర్ లోపల వెలుపల పూర్ణహం. మైనే పూఛాకి నాసికా దృష్టి క్యా హై. ఏమంటే నాసిక మీద ఏదో దృష్టి పెట్టే వాడి బోందా. కహ మాయాకర్ కల్పిత ప్రపంచకి ఉత్పత్తి సే పూర్వ జో మై చైతన్య వాచ్య పదం సో అబ్ భీ వహీ హూం. ఈ మొత్తాన్ని చూడకముందు నేనేదైతే అయ్యున్నానో ఇప్పుడు చూస్తున్నప్పుడు కూడా అదే అని రెండింటినీ కలిపి నేనుగా భావన చెయ్యడమే నాసికా దృష్టి. ముక్కు మీద దృష్టి ఏమిటి? నీ మొగం ముక్కు ఉంటుందా? ఎంతకాలం ఉంటుందా నీ ముక్కు? అరే నీ ముక్కు నీ దగ్గర ఎంతకాలం ఉంటుంది? నీ శరీరం ఉన్నంత. శరీరం పోతే ముక్కు ఎక్కడ ఉందిరా? నాసికా దృష్టి అంటే నీ మోగం దృష్టి. వాళ్ళ నాశన జిడ్డు కడిగి పారేస్తున్నాడు. సో అబ్ భీ వహీ హై. వా नाश नाम अभाव का है. तो भाव पदार्थों की तथा मन की कल्पना के प्रथम निर्विकार स्थितों. భావం అభావం ఎవరికి చెబుతున్నారు? భావం అంటే ఉన్నదని, ఉంటే ఉన్నదని చెబుతున్నావా? లేకుంటే అభావం చెబుతున్నావా? ఆ పదార్థం ఉన్నప్పుడు భావం అంటే ప్రెజెన్స్, ఉండడం అని. అభావం అంటే లేకపోవడం అని. ఉండడం లేకపోవడం దేనికి చెబుతున్నావు నువ్వు? ఎవరు చెబుతున్నారో వాడున్నాడా లేదా? వాడుండే కదా దీని యొక్క భావం అభావం చూడవలసింది. యహే నాసా దృష్టి మేరీ హై. ఇదట నాస్కా దృష్టి. ఊర్ధ్వ దృష్టి కేచరం, అధో దృష్టి భూచరం. చుట్టూ చూస్తే దిక్చరం. కేచరీ ముద్ర, భూచరీ ముద్ర. ఈ నాసిక అగ్రం ఏదని ప్రశ్న వచ్చిందండి. ముక్కుకు కొస ఏదని. రెండున్నాయి కొసలు, దేనికైనా రెండు కొసలు ఉంటాయి. ఆ ముక్కుకు ఇది ఒక కొసే, ఆ భ్రూమధ్యం ఒక కొసే. భ్రూమధ్యం మీద దృష్టి పెడితే కళ్ళు తిరిగి పడిపోతావు. చూడు, అది చూడకో, అది చూడకుండా చూస్తుంటే దయ్యపు చూపు పడుతుంది, కళ్ళు తిరుగుతాయి. ఇది చూస్తూ ఉంటే ఇంకేది కనపడదండి. అసలు చాలా చమత్కారంగా చెప్పారా అనిపిస్తుంది. నీకింక ఏదీ కనపడకుండా నీ దృష్టే నీకు నిలవడానికి అలా భ్రూమధ్యమైనా చూస్తూ ఉండు, ఇలా నాసికాగ్రం అధో దృష్టితోనైనా చూస్తూ ఉండు. ఏమీ కనపడకపోవడం యోగమైతే ఆ చూస్తూ ఉన్నదే ఉందని గ్రహించటం జ్ఞానం. నాసా దృష్టి మేరీ హై. మైనే పూఛాకి త్రిపుటి క్యా హై. అయా ఈ త్రిపుటి అంటున్నారే, అది ఏమిటండి? కహ సత్వరజతాం ఈ సుత్రిపుటి కా సాక్షి చైతన్యమై హూ. ఏ గుణాలకు మూడింటికి నేను సాక్షిని అనుకోవడమే త్రిపుటిని చూసే మార్గం. మైనే కహ యోగి కా శరీర్ కభీ గిర్తా నహీ, ఏ క్యా జాన్నా. యోగి శరీరం ఎప్పుడూ పడిపోదంటున్నారే,
ఏమండి ఎప్పటికీ ఉంటుందంటారే యోగుల శరీరాలు, అది ఎలా అర్థం చేసుకోవాలని? कहा प्रकृति पुरुष के संयोग कर जगत की उत्पत्ति करने वाला जो चैतन्य योगी है, ఈ ప్రకృతి పురుష సంయోగం వల్ల ఈ ప్రపంచాన్నంతా సృష్టించున్నటువంటి పరమాత్మే యోగి కదా. మనమెవరం కాదు యోగులం. యోగం అంటే కలయిక కదా, ప్రకృతి పురుషుల కలయిక వల్లనే కాదంతా ఏర్పడే. అది యోగి, అది యోగమైతే వాడు యోగి. యోగి హై సో అశరీర్ హోనేసే గిర్తా నహి. ఆ యోగి ఎప్పుడు పడిపోడనే మాటకు అర్థం తెలుసా? వాడు అశరీరి, వాడికి శరీరం లేదు పరమాత్మకు, అందుకనే చావడు. ఎవడికైతే శరీరము లేదో ఆ శరీరం వాడికి పోదు. ఏ శరీరం పోదు? లేని శరీరం అంటే ఏదది? ఆకాశం. ఆకాశ శరీరం వాడు. ఇంకా పడేదేమున్నది, పొయ్యేదేమున్నది, కాలిపోయేదేమున్నది, బూడిదయ్యేదేముంది? అర్థమవుతున్నదా? యోగుల శరీరాలు పడిపోవు అంటే యోగులు ఎంతో మంది లేరు, ఒకడే యోగి, వాడు పరమాత్మ. వాడి శరీరం పోదు అనంటే అర్థం తెలుసా? మనలాంటి శరీరం కాదది, వాడి నిరాకారమైన శరీరం. చైతన్యం నిరాకారం కదా, అది పోయేదేముంది. అందుకనే వాడెప్పుడు పోడు అని చెప్పే మాటకు అర్థం అదిరా బాబు. జైసే దేహీ కా ఏ దేహ శరీర్ హై, తైసే పూర్వోక్త ముజ చైతన్య యోగి కా మాయా శరీర్ హై. నీకింకా జిడ్డుంటే ఒక మాట చెబుతాను, వాడికి శరీరం లేకపోవడం ఏమిటండి? ఏదో ఒక శరీరం ఉండాలి కదా. ఎవడికి ఆత్మకట అనంటే మాయే వాడి శరీరం. ఇంకా తృప్తేనా నీకు? వాడి సత్తు వాడి శరీరం, చిత్తేమో వాడి స్వరూపం, సత్తు వాడి శరీరం. నేను ఎప్పుడు చెబుతూ ఉంటా మీకు, ఇది సాధన భాష అండి. నేను కమ్లీవాలాను కన్సల్ట్ చెయ్యకుండా నా స్వానుభవంలో తెలుసుకున్న విషయం మళ్లీ కమ్లీవాలాను చదువుతున్నప్పుడు వెరిఫై అవుతుంటే మహానందం నాకు. ఒక కమ్లీవాలే కాదండి, మీరు సాధన చేస్తూ మీరు ఏ సత్యాన్ని దర్శిస్తుంటారో ఆ సత్యం అది సత్యమా లేక నీ భ్రమ అని నీవు తెలుసుకోవాలంటే ఉపనిషత్తుల దగ్గర నుంచి, శంకర భాష్యం దగ్గర నుంచి, యోగ వాసిష్టాలేమిటి, ఇవేమిటి, అవేమిటి, కమ్లీవాలాలేమిటి అందరినీ చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట తగులుతుందండి. ఇది నా స్వానుభవం అండి, ఇంకా దీనికి తిరుగులేదు. నేను ఇంకెవరు చెప్పినా వినిపించుకోను. అందుకే నాకంత ధైర్యం, అంత నిర్భయం. వ్యాఖ్య చేయక్కర్లే. నీకు ఎప్పుడు జీవితంలో వెరిఫై అవుతుందో ఎక్కడ లేని ధైర్యం వస్తుంది నీకు. లేకపోతే బెరుకుగానే ఉంటుంది, సంకోచంగానే ఉంటుంది. వాడేమంటాడు, వీడు ఎవడు, వాడు వీడు, అంతా ఆభాస అని తేల్చగల బారే. నీవు తప్ప నీకు కనిపించేదంతా ఆభాస అని తెలుసుకున్నప్పుడు యమధైర్యం. అక్కడ నీవేమైనా కొంచెం షిర్కత్ చేశావో, అంటే కల్తీ చేశావో, పడిపోతావు. తో మాయా అదన్నమాట. సత్తు చిత్తులు ఎందుకు ఒప్పుకున్నారంటే ఇందుకు ఒప్పుకున్నారు, లేకపోతే రెండు చెప్పరు. చిత్తేమో మన స్వరూపం అండి, సత్తేమో మన ఉనికి అండి. మనం ఎక్కడో చోట ఉండాలి కదండి. లేకుండా నువ్వు పోతే అది మరణం. చిత్తు మరణిస్తుంది, దానికి శక్తి ఉండాలి. ఆ శక్తే అమ్మవారు. మనం తమాషగా చెప్పుకుంటూ ఉంటాం అమ్మవారిని, అంత మాత్రమే అమ్మవారు ఆమె విగ్రహం ఉందని అనుకోకండి. కనుకనే ఆమెకు మనకు జిడ్డు ఉంటుందని తెలిసి అమ్మవారు ఏమన్నది తెలుసా? జ్ఞాన విగ్రహ. రే బోల్తా పడితే చంపేస్తా మిమ్మల్ని. కనకదుర్గ అంటే ఏమిటో తెలుసా? జ్ఞాన విగ్రహ. జ్ఞానంగా చూడండి రా నన్ను. కొండ మీద చూస్తారే, కొండ కింద కూడా ఉన్నాను. కొండ అంటే సహస్రార కమలం, కొండ కింద అంటే శరీరం అంతా వ్యాపించున్నా. వ్యాపకం ఎప్పుడు కూడా నిరాకారం అంటే ఒకటే మాట. నిరాకారం కాకపోతే నువ్వు వ్యాపించలేవు. కార్యకి అపేక్షాసే అడిగ్ అగ్రిమహే. ఈ కార్య జగత్తు కంటే పూర్వమే ఉన్నది. అది అడిగ్ అన్నా అగ్రిమ అన్నా ఒకటే, మొదటి నుంచి ఉన్నది. ఇస్తే యోగి కా శరీర అగిడ్ కహా హై. ఆ యోగుల శరీరం అనాది అనంతం ఎప్పుడూ ఉంటుందంటే జీవ సమాధి అంటే మనం పొరపాటు పడుతున్నాం. ఎప్పటికీ ఈ శరీరాన్ని బతికించుకోవసరం అనుకుంటున్నాం. ఆయన ఇంటర్ప్రిటేషన్ చూడు, సిగ్గుపడు. అశరీరం అయితేనే ఆ శరీరం బతుకుతుందట. అది తమాషా. శరీరంగా ఉంటూ నువ్వు శరీరం ఎంతకాలం నిలుపుకుంటావురా నీ మొగం? అది భౌతికం. వా శరీర్ నామ్ స్వరూప్గా హాయ్. ఇంకా రకరకాలుగా చెబుతున్నాడు. అసలు శరీరం అంటే ఏమిటో? ఇప్పుడు నువ్వు నీ శరీరాన్ని ఏమనుకుంటున్నావు? నీ స్వరూపం అనుకుంటున్నావు. కాబట్టి శరీరం అంటే స్వరూపం అని అర్థం చేసుకోపోని. తో పూర్వోక్త చైతన్య యోగికా స్వరూప అగిడ్ హై. అది యోగికి ఏ శరీరం? కాళ్ళు చేతులు తలామలా కాదు, జ్ఞానమే వాడి స్వరూపం. కనుక అది వాడి శరీరం అను. వాడి శరీరం పోదు అంటే అర్థం అది. జ్ఞానంగా మారినప్పుడు పోదు, జ్ఞేయమైతే పోతుంది. చెప్పేదేముంది? నువ్వు ఏం తిండి తింటున్నావు అన్నీ అడుగుతాడులేండి. రొట్టెలు ఎలా తయారు చేసుకుంటావు? మై బ్రహ్మాత్మా హూ, యహీ రోటీ కర్తా హూ.
నేను ఆత్మను కాని బ్రహ్మమును కాదు ఆత్మను అని ఇటు అటు తిప్పి తిప్పి రొట్టెలు. దోషయ్య అనేది అరవ మాట. 2 సార్లు ఇటు అటు అను దో బార్ చేస్తే అప్పుడు బాగా తయారవుతారంటుందట. అలాగే రొట్టె ఇటు అటు తిప్పినట్టు ఆత్మే బ్రహ్మం, బ్రహ్మమే ఆత్మ, ఆత్మే బ్రహ్మం, బ్రహ్మమే ఆత్మ. ఇదేట దోషలు చేయడం, రొట్టెలు తయారు చేయడం. తమాషగా చెబుతున్నాడు. జ్ఞాన్ విజ్ఞాన్ దోనో మేరే అన్న హై. నీకు అన్నం ఏమిటో అని అడిగాట. ఆహారం ఏమిటంటే జ్ఞానం విజ్ఞానం తింటుంటా, ఎప్పుడు తింటూ ఉంటా. పూछा ఖానా తేరా క్యా హై. చెప్పా కదా కహా విజ్ఞాన్, విజ్ఞానమే నా ఖానా అని చెప్పానుగా. ఖానా అంటే అర్థం 2 అర్థాలు ఉన్నాయిలేండి. నీ అన్నం ఏమిటని అడిగి మళ్ళీ ఖానా ఏమిటని అడుగుతున్నాడు కమ్లీవాలా అనంటే ఆలోచించండి. ఈయన పెర్షియన్ స్కాలర్ కూడా. అది వచ్చిన గొడవ. 4-5 భాషలలో అరితేరినవాడు, ఏం తెలివి తక్కువవాడు కాదు, పెద్ద శాస్త్రజ్ఞుడు, అన్నీ ఉండి అవధూత. ఖానా అంటే స్థానా అని, నేను ఉండేదెక్కడ అని అర్థం. దవాఖానా అంటే హాస్పిటల్, దవా అంటే మందులు ఎక్కడిస్తారో అది దవాఖానా. డాక్ ఖానా పోస్ట్ ఆఫీస్, డాక్ అంటే పోస్టు, ఆఫీస్ ఖానా. సరేనా? కనుక ఖానా అంటే పార్సీలో స్థానం, హిందీలో తినడం. ఇక్కడ తినడం అని అర్థం, అక్కడ స్థానం అని అర్థం. కనుకనే మేరే అన్న హై అని ఒక చోట చెప్పి పూఛా ఖానా తేరా క్యా హై అని మళ్ళీ వాడు అడుగుతున్నాడు. అడిగితే ఏమంటున్నాడు? విజ్ఞాన్ అన్నాడు. అంటే అనుభవమే నా స్థానం అన్నాడు. నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే నా అనుభవంలో ఉన్నా. అరే అది స్వస్థత, తనలో తాను ఉండడం అంటే. మైనే కహా ఈంధన్ తేరా క్యా హై. ఈంధన్ అంటే ఇంధనం, నీకు ఫ్యూయల్. అదేమిటంటే అంటే ఇంత ఎప్పుడూ ఉంటుండాలి కదా సపోర్ట్. సార్వభోగంకి అచాహన ఈంధన్ క్యా హై. ఏ కోరిక కోరకుండా ఉండడమే. నా కట్టెలు వేసుకుంటూ నా జ్ఞానాగ్నిని వెలిగించుకుంటూ ఉంటా. ఏమాత్రం కోరినా పడిపోతుంది అక్కడ, అగ్ని జ్వాల కనపడదు నాకు. ఇవన్నీ తమాషగా చెప్పాడు అనుకోండి. తర్వాత ये जड़ भरत मैंने कहा जड़ भरत, उसने कहा मेरे साथ तेरा संग नहीं होगा क्योंकि जड़ मृतक को कहते हैं, मैं चैतन्य जीवता हूं. జడ భరత్ అని అంటున్నారే, జడానికి భరతుడికి ఏమిటి సంబంధం? భరతుడంటే పూర్ణం ఉన్నవాడని, జడ అంటే జడ పదార్థం అని. భరతుడు చేతనం, జడం జడమే. కానీ జడ చేతనాలకు సంబంధం ఏమిటండి? తో ఉస్కే సంగ్ రహ జో జడ భావకో నా త్యాగే. జడభావాన్ని వదిలేకపోతే పరిపూర్ణ చైతన్యం కాదది. సారాంశ ఏకి జో ఆప్కో దేహాదికి జడకు సంఘాత్ మానే యథాయోగ్య హీ సంగ్ చాహియే. తమాషా, ఈ శరీరాన్ని నాది అనుకుంటున్నంత వరకు ఈ జడంతో చేతనానికి సాంగత్యం అంట. జడ చైతన్యగా క్యా సంగ్ హై. అసలు కాకపోయినా నువ్వు అనుకుంటున్నావే గాని ఈ జడానికి నీ చైతన్యానికి ఏమిటి సంఘం? సంఘని పడింది అక్కడ పొరపాటు. సంగ్ హై ఏమిటి సంఘం? జడతూ అప్నే జడభావకో త్యాగే. నువ్వు ఆ జడభావాన్ని ఎప్పుడు వదిలేస్తావో మై అప్నే చైతన్యపనికే త్యాగం తాబు ఏకతా హో అన్యథా నహి. నేను చైతన్యాన్ని వదిలేసి నువ్వు జడాన్ని వదిలేస్తే ఏకమవుతామో ఏమో. నేను చైతన్యాన్ని దగ్గర పెట్టుకొని నువ్వు జడాన్ని దగ్గర పెట్టుకుంటే ఎలా ఏకమవుతాం? అవును కదా. నీవు నేనైనా అయిపోవాలా, నేను నువ్వైనా అయిపోవాలి, అప్పుడు ఏకత్వం. చేతనము జడము సస్తే కాదు. ఎందుకు కాదు అని అడుగు. ఎందుకు కాదు చెప్పండి. చేతనం జడం అయిపోయిందనుకో ఏమిటి ప్రమాదం? సాక్షి లేకుండా పోతుంది. ఈ జడమైపోయినటువంటిది ఈ భావాన్ని ఎవరు గమనించాలి? గమనించాలి అంటే చైతన్యం ఉండాలి. కాబట్టి చైతన్యం ఎప్పుడూ నష్టపోకూడదు. మరి జడం నష్టపోతేనండి పోయినా పర్వాలేదు. జడం చైతన్యంతో కలిసిపోయిందనుకో సాక్షి ఉంటుంది, సాక్షి ఉంటుంది. కానీ సాక్ష్యమేది? దేన్ని గమనించాలి? అప్పుడేమన్నారంటే ఈ జడం శక్తి అవుతుందన్న. అసలు లేకుండా పోదండో. జడం ఈ రూపం మార్చుకొని ఇంకో రూపంలో ప్రవేశిస్తుంది. అది మోసం. అమ్మవారు అప్పుడు కనకదుర్గగా కనపడక జ్ఞానంగా కనపడదు. అప్పుడు చైతన్యంతో ఏకం. మల్లికార్జున స్వామితో అప్పుడు ఏకం. అది అర్ధనారీశ్వరం. లేకపోతే దూరం అయిపోతుంది. దూరం అయిపోతే చచ్చిపోతుంది. ఈ చేతనం కూడా మాటకొస్తే జడానికి దూరం అయితే ఇది చచ్చిపోతుంది. ఎందుకంటే ఎందుకు చచ్చిపోతుంది? దీనికి అస్తిత్వం లేకుండా పోతుంది. అస్తిత్వమే సత్తు.
సత్తు లేదంటే అసత్తు. సత్తు లేదంటే అర్థం ఏమిటి? అసత్తు అంటే లేదని అర్థం. లేకపోవడమేగా మరణం. ఇది ఈ పాయింట్ మీద చాలా దూరం చెప్పుకోవాలండి. అయితే ఇది వినడానికి మంచి మంచి చాకు లాంటి బుద్ధి ఉండాలండి. ఎవరిగా నిద్రపోతూ వింటే లాభం లేదండి. ఇది ఫైనల్. ఏమంటనుకుంటున్నారు? ఇది నోట్ చేసుకుని ఉండండి, ఎందుకైనా మంచిది. ఆ? సరే. పునః దుర్వాసాయ. ఇదిలా జరుగుతూ ఉండగా ఈ సంభాషణ దుర్వాస మహర్షి వచ్చాడు లోపలికి. ఇక ఆయన ఏదో అటో ఇటో తేల్చి పారేద్దామని చూస్తున్నాడు. పర్ అహంకార రూపీ అగ్ని మే జల్తా థా. అహంకారం అనే అగ్నిలో మండిపోతున్నాడు ఆయన. దుర్వాసనే కహా సర్వభజన్ గోవింద కా కరో. అయ్యా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గోవింద భజన చేయండి అయ్యా. నహితో సర్వకో భస్మ కరుంగా. మీరెవడైనా స్మరణ భజన మానేశారంటే భస్మం చేసి పారేస్తా ఎవరినైనా సరే ఏమనుకుంటున్నారు. జాంతే తుమ్ నహి హో. నీకేం తెలియటం లేదు. మాయ రుద్రహం. నేనెవడనుకుంటున్నావు? రుద్రాంశలో పుట్టాను. దుర్వాసుడు. దత్తునే కహ. దత్తాత్రేయుడు అంటున్నాడట. దత్తాత్రేయుడు, దుర్వాసుడు, చంద్రుడు ముగ్గురు అన్నదమ్ములు. త్రిపుర రహస్యంలో వచ్చింది మాట. విన్నారో లేదో? ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఏరా రుద్ర రుదన్కో కైతే. రుద్రుడంటే అర్థం తెలుసా నీకు? రోదనం చేసేవాడు రుద్రుడు. ఏడవడమే నువ్వు చేయవలసిన పని. ఈసుసే రుదన్కర్. ఏడుస్తూ కూర్చోబా. తమ్ముడో అన్నం అయి ఉంటాడు. ఇద్దరు అన్నదమ్ములేగా. తమ్ముడైతే మరీ మంచిదే, దబాయించవచ్చు. రే ఏడుస్తూ కూర్చోపో. ఇక్కడికి వచ్చేందిరా మాట్లాడుతావు? దుర్వాసనేగా. హే దుష్ట. రే దుర్మార్గుడు, ఏమిట్రా ఏడుస్తూ కూర్చోమంటావు? మాయనే సునాహైకి తూనే సర్వ సంసార్కో భ్రష్ట కియా హై. నేను వింటూ ఉన్నాను లేవో, రిపోర్ట్స్ వస్తున్నాయి. అందరినీ భ్రష్టులను చేస్తున్నావట నువ్వు. సంసారమే భ్రష్టమైపోయిందిరా నీ వల్ల. అడిగే పహలే తుజే భస్మ కర్తాహు. మొట్టమొదటి నిన్ను నేను భస్మం చేయాలి. దత్తనే కహా. అరే నన్ను నువ్వు భస్మం చేస్తావట్రా? భస్మం అయ్యే కూర్చొని ఉన్నానురా మనమంతా. దీని మీద బోధ ఉంటుందండి. ఘటకే ఆది మాటి, అంతు మాటి, మధ్య మాటి, అప్నే ఫూటనే మే ఘట్కో క్యా భయ హై. ఆ ఘటము మొదట్లో మట్టే, మధ్యలో మట్టే, పగిలిపోతే మట్టే. అది దానికి భయమేముందిరా? మట్టి అయిపోతానని భయమేముందిరా దానికి? మధ్యలో కూడా మట్టే కదరా. మట్టి అయ్యున్న దానికి మట్టి అయిపోతాననే భయం ఎక్కడుందిరా పిచ్చివాడా? जैसे तरंग के आदि भी जल है, मध्य भी जल है और अंत भी जल है, तो तरंग के निज परिच्छिन्न स्वरूप के फूटने में क्या भय है? తన పరిమితమైన రూపం పోయి సముద్రం అయిపోతానే అని భయం దానికి ఎక్కడుందిరా? तैसे ही इस पंचभूत रूपी देह के आदि में भी चैतन्य आत्मा है, अंत में भी चैतन्य आत्मा है और मध्य में भी चैतन्य आत्मा है. शरीर के भस्म होने से क्या भय है? रे ఈ శరీరం మొదట్లోనూ చైతన్యమే, మధ్యలోనూ చైతన్యమే, చివర సచ్చినా చైతన్యమే. దానికి భయమేముందిరా? నువ్వు బూడిద చేస్తే మాత్రం చైతన్యమే అనేటువంటి భావన నాకున్నప్పుడు ఆ బూడిద కూడా చైతన్యమేరా. రే నీ మాట చైతన్యమే, నీ భావాలు చైతన్యమే, నీ మొత్తం విగ్రహం ఆ దృష్టితో కూర్చున్నాను. నువ్వేమిట్రా భస్మం చేసేది? నోరు మోయ్. मायने तुझे साहित सर्वनाम रूप प्रपंच को ऐसा भस्म किया कि वो भस्म भी नहीं मिलती. నేను నోరు చేసుకున్నానంటే రే దుర్వాస్, పలాయనం చేయవలసిందే. నువ్వు ఇక్కడ ఈ సభలో ఉండడానికి వీలు లేదు. పరిగెత్తిపోతావు, జాగ్రత్త. నేను ఎలాంటి భస్మం చేసేశానో తెలుసా? నీవేమిటి నీ మొహం? నువ్వు భస్మం చేసేదేమిటి? నన్ను నేనే చేసి కూర్చున్నా, నీతో సహా మొత్తం ప్రపంచాన్ని. సహిత్ తుझ సహిత్ అట, నీతో సహితం సర్వనామ రూప ప్రపంచుకో, మొత్తం ఈ నామరూపాత్మకమైన జగత్తును ఐసా భస్మకియా. ఇంతగా నేనెంత భస్మం చేశానంటే ఓ భస్మ భీ నహీ మిల్తి. ఆ భస్మం కూడా కనపడటంలా ఇప్పుడు. అంతగా భస్మం అయిపోయింది ఆ ప్రపంచం. అర్థమవుతుందా? అరవింద ఘోష్ దెబ్బతిన్నది ఇక్కడే. ప్రపంచాన్ని ఇది మ్యాటర్, దీన్ని ఎనర్జైజ్ చెయ్యాలి, ఎనర్జీగా మార్చాలి. ఆయన పెద్ద సైంటిస్ట్, మరి గొప్పవాడేలేండి, సందేహం లేదు. కానీ బోల్తా పడ్డాడు. అసలు ఎప్పుడు బోల్తా పడేది అతి తెలివిగా వాడే. తెలివి ఎక్కువ అయ్యే బోల్తా. అందుకనే అద్వైతంలో తెలివి కూడా ఎక్కువ కానివ్వరు. ఎంతో అంతే పెట్టుకోమంటారు తెలివి. సమం సమం సమం. భగవద్గీత ఉపదేశం బాగా జాగ్రత్తగా గమనించండి. మోడరేషన్, బ్యాలెన్స్.
పరమాత్మ ఎక్కడున్నాడో తెలుసా? బ్యాలెన్స్ లో ఉన్నాడు. మొత్తం ప్రపంచం ఎక్కడుందో తెలుసా? బ్యాలెన్స్ లో ఉన్నది. పరమాత్మ ఎలా బ్యాలెన్స్డ్ గా ఉన్నాడో ఆయన సృష్టి కూడా బ్యాలెన్స్డే. ఏ మాత్రం అటు ఇటు అయినా అది రోగం. అది ఇప్పుడు మన శరీరం బ్యాలెన్స్ లో ఉంటేనే ఆరోగ్యం, బ్యాలెన్స్ తప్పిందో అనారోగ్యం. అబ్బా, ఈ ప్రిన్సిపుల్ ఇక మీకు మొత్తం సృష్టికంతా అన్వయం అయిపోతుంది. ఇది గమనించడం ఎంత కష్టం అనుకున్నారు? అర్థం చేసుకోవాలి ప్రతిదీ మనం. ఇగో అంతా భస్మం చేశాను, ఇంకా భస్మమే మిగలలేదని అంటే అర్థం తెలుసా? నిజంగానే ప్రపంచాన్ని భస్మం చేస్తే ఎంత బూడిద తయారవుతుందో తెలుసా? కొండంత బూడిద. హిమాలయ పర్వతాలు ఒక 10 హిమాలయాలంత బూడిద తయారు కావాలి భస్మం అయిపోతే. కట్టెలన్నీ బూడిదైపోతే బూడిద ఇంత ఎత్తున కనపడుతుంటుంది చూడండి, అలా కనపడాలిగా. అది యాక్చువల్ అయితే ప్రపంచం, నువ్వు యాక్చువల్ గా దాన్ని భస్మం చేయగలవు, యాక్చువల్ గా నీకు బూడిద కనపడుతుంది. విను ఆ మాట. ఇది కేవలం ఒక ఇంద్రజాల మహేంద్రజాలమై ఈ ప్రపంచం, ఇది కేవలం ఒక స్వప్నమై, ఈ నామరూపాలు స్వప్నంలో కనపడే నామరూపాలైతే, ఆ దూర్వాసుడు ఒక స్వప్నం, ఈ దత్తాత్రేయుడి శరీరం ఒక స్వప్నం అయితే, వీటిని బూడిద చేసుకుంటే ఇంతగా కనపడవాలి. మరి ఇది స్వప్నం కాబట్టి కనపడదు. స్వప్నంలో దేన్నైనా బూడిద చేశావనుకో, తెల్లవారిన తర్వాత బూడిద కనపడుతుంది. అబ్బా, అలాగే ఆభాస అనేది నువ్వు ఎప్పుడైతే తేల్చుకున్నావో ఇది వస్తువు కాదు ఆభాస అని, ఆ తేల్చుకోవడం జ్ఞానంలో లయమైపోయింది. ఆభాస ఎప్పుడూ వస్తువులో లయమవుతుందయ్యా పిచ్చివాడ, విశేషము సామాన్యంలో లయమైపోతుంది. అంక నీకు విశేషంగా కనపడదుగా, కనుక బూడిద కనపడలేదనట. ఎంత అద్భుతం అండి ఇది. ఇంత దూరం నేను వ్యాఖ్యానం చేస్తే అర్థం చేసుకోవడం ఎంత కష్టంగా ఉందో చూడు. అవధూతల మాటలండేవి, సామాన్యమైనవి కావు. ఐసా भस्म किया कि वो भस्म भी नहीं मिलती, जैसे स्वर्ण तथा जलादि सम्यक दृष्टिवान पुरुष ने भूषणों को तथा फेन बुदबुदे के तरंगादिकों के भस्म किया है, नाम अत्यंत अभाव जानता है, तैसे ही आस्ति भाति प्रिय रूप आत्मा से पृथक नाम रूप प्रपंच का सम्यक अपरोक्ष बोध कर ऐसा भस्म किया है, मानो तिसका अत्यंत अभाव जाना है. అబ్బా, ఇప్పుడు ఆ తరంగాలను బుద్బుదాలను సముద్రం భస్మం చేసేసింది అనగా అత్యంతాభావం అని అర్థం చెబుతున్నాడు ఆయన. అసలు టోటల్ ఎనిహిలేషన్, పూర్తిగా లయమైపోయాయి. లయమైపోతే ఆ తరంగాన్ని చూపు, అది పోయిన తర్వాత దాని అస్థిపంజరం, దాని అవశేషాలు కనపడాలిగా. అవశేషాలు అని అంటుండే మనం. ఒక మనిషిని కాల్చేసిన తర్వాత వాడి ఎముకలైనా కనపడాలిగా. ఎముకల్లా కాండల్లా ఏమీ. ఎందుకని? అది మనిషి కాదు, అది ఎముక కాదు. ఏమిటది? ఇది బొమ్మ. ఎక్కడి బొమ్మ? స్వప్నంలో బొమ్మ. ఆ స్వప్నమే పోయిన తర్వాత అవి ఎక్కడున్నాయిరా పిచ్చివాడ? అత్యంతాభావజాన్న. తరంగం పోయింది, జలం మిగిలింది. తరంగం ఏమైంది? ఆ రూపం పోయింది, ఫారం పోయి సబ్స్టెన్స్ మిగులుతుంది. అది మనం భాషలో, మనం సైంటిఫిక్ లాంగ్వేజ్ లో చెప్పుకుంటే ఓన్లీ ది ఫార్మ్స్ డిసపియర్ బట్ ది సబ్స్టెన్స్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు కాసుల దండ కరిగించి పారి, ఏదది? దాని అవశేషాలు ఏవి? నిన్న ఒక మాట చెప్పాడు, విన్నారో లేదో? అవశేష్ అన్నాడు, చూశారా? అవశేషం ఆత్మ. ఈ ఆభరణాల అవశేషం ఆత్మ. తదేకో అవశిష్ట భగవత్పాదులో. ఎలా సింక్రనైజ్ అవుతాయి చూడు భావాలు. అవశిష్టం శివస్వరూపం. నశించింది శవం. శవం పోతే దాని యొక్క అస్తులు కూడా మిగలవు. ప్రపంచం శవం, దాని అస్తులు మిగలవు. జ్ఞాన దృష్టిలో ఒక జీవన్ముక్తుడికి ప్రపంచం శవాకారం అయిపోతుంది. వాడికి ఏది కనపడది. भस्म किया है मानो जिसको अत्यंत अभाव जाना है, ये निश्चय जिसको है तो ये नाम रूप से भ्रष्ट. ఒరే భ్రష్టుడా, నన్ను తిట్టావు కదట్రా ఒరే నువ్వు. మై డియర్ బ్రదర్, నన్ను భ్రష్టుడు అంటావట్రా? భస్మం అంటే అర్థం చెప్పానా? ఇంకా భ్రష్టుడంటే అర్థం చెప్పమంటావా? ఇప్పుడు నామరూపాలు నాకు మిగల్లా. నామరూపాల్లో నుంచి నేను భ్రష్టుడినైపోయా. అది భ్రష్ట అంటే. నామరూపాలను డ్రాప్ చేసేసాయి, నేను నామరూపాలను డ్రాప్ చేశా నా లోపలికి. ఏ నిశ్చయ చేసుకో హై సోయి నామ రూప్ సే భ్రష్ట హై. అమ్మా అనేసరికి దుర్వాసునే కహో తుమ్ సభీ శిష్య మేరే హోవో నహీ తో శాప్ దూంగా. మీరంతా నాకు శిష్యులైపోండి, లేకపోతే మీకు శాపం ఇస్తా. విష్ణునే కహా సర్వ ఉపాధియోं को मूल दत्त है, किसी को शाप है, शाप दे.
అన్ని ఉపాధులకు మూలం దత్త, అందువల్ల దత్తకు శాపమేమన్నాట విష్ణువు. అన్నీ మనకి ఇచ్చింది అది కదా, అందుకని ఇచ్చిందని. దుర్వాసునే కహా, హే మిత్రో తుమ్ కర్మ కరో భ్రష్టు మతు హోవో, మీరు కర్మానుష్ఠానం చేయండి, భ్రష్టులు అనిపించుకోకండి, లేకపోతే కర్మ భ్రష్టులైపోతారు. ఇదొక జిడ్డు. దత్తునే కహా, హమ్ అకర్మ హై, కర్మ కైసే కరే, మా స్వరూపం అకర్మ, ఏ చలనం లేదు, నిశ్చలంగా ఉన్నాం, మేం కర్మ ఎలా చేయాలో చెప్పండి, చేస్తాం పోనీ. నిశ్చలమైంది ఎలా చెలిస్తుందో చెప్పండి. కైసే కరే, కర్మ దేహ మనాది సంఘాత్కే హై. కర్మ అంటే అసలు మీకు అర్థం తెలుసా? దేహము మనస్సు ఇవి కదిలితే అది కర్మ. తో స్వతః సిద్ధ కర్మ సంఘాత్ సే హోతా హై, కర్నే సే నహీ. స్వతహాగానే సంఘాత్ సే హోతా హై, కర్మ అనేది సంఘాతం వల్ల ఏర్పడుతుంది, కర్నేసే నహి. శరీరమే కర్మ అని మేం చెబుతుంటే ఇంకా కొత్తగా కర్మ చేసేదేమిటి? జహా అవిద్య హై తహా కర్మ ఆప్సే ఆప్ హై. నీకు అజ్ఞానం ఎంతకాలం ఉంటుందో అంతకాలం కర్మ ఉంటుంది. ఇంకే కర్మిట్లు ఏమొత్తుకోవాలి? ప్రధానత కర్నేసే నహి, చెయ్యడం వల్ల కర్మ రాదు. అవిద్య ఉంటేనే కర్మ, శరీరం ఉంటేనే కర్మ. నువ్వు చెయ్యి చేయకపో, నువ్వు కర్మలోనే ఉంటావు. నువ్వు శరీరము నేను అని అనుకున్నడమే ఒక పెద్ద కర్మ, ఇంకా కొత్తగా కర్మ చేయడం దేనికిరా నువ్వు? పరంతు कर्मकांड, उपासनाकांड, ज्ञानकांड अधिकारी काल अवस्था भेद से स्वस्व फल को सम्यक देते हैं. ఇదిగో ఈ మూడు కాండలు చెబుతున్నది శాస్త్రం. ఎవడికి ఏది కావాల్సింటే వాడు అది చేస్తుంటాడు. నన్ను నువ్వు ఆక్షేపించవద్దు, నేను జ్ఞానకాండలో ఉన్నా, నువ్వు కర్మ చేయమనంటావేమిటి నన్ను? ఇదిగో ఎవడు ఏది కోరితే వాడి దానికి తగిన ఫలితం అది ఇస్తుంది. జ్ఞాన్ కోయి జగత్ కే వ్యవహార్ కో బాధా కర్నే వాలా నహీ. మా జ్ఞానకాండలో ఉండే మహాత్మ్యం ఏమిటో తెలుసా? ఇంకా మిగతా కాండాలను ఆక్షేపించం, ఎవరికి మేము ప్రతిబంధకం కాం, మా బతుకు మేము బతుకుతుంటాం. మీరు అలా కాదు, నువ్వు కర్మ చేయలేదు పాడైపోతావు, నువ్వు దేవతార్చన చేయలేదు నశించిపోతావు, నువ్వు భజన చేయటం లేదు అంతకన్నా భ్రష్టుడు అయిపోతావు అని మమ్మల్ని శాపనార్థాలు పెడుతుంటారు. మేము కర్మిష్టలను ఆక్షేపించం, ఉపాసకులను ఆక్షేపించం, భజనలు తెల్లవార్లు చేయి నేనేం కాదనను, ఇదంతా భగవత్ స్వరూపంగా మేము చూస్తుంటాం. మాది చూపు, మీది చేత. చేసేవాడు ఎప్పుడు ఆక్షేపిస్తుంటాడు, చూచేవాడు ఆక్షేపించాడు. మేము సాక్షి రూపంగా ఉన్నాం. व्यवहार को बाधा करने वाला नहीं, किंतु कर्मादि वस्तु का सम्यक स्वरूप बोधन करता हूं. మేము బాధకులం కాదు, బోధకులం. మీరంతా బాధకులు, మేము బోధ చేస్తాం. ఇదంతా ఆత్మస్వరూపం అనేదేరా వాస్తవం అని చెబుతాం. మీరు అర్థం చేసుకుంటే ఈ మార్గానికి రండి, లేకపోతే మీ చావు మీరు చావండి. ఎవడు కాదన్నాడు? మేము మీరు ఆ దారికి ఎందుకు తొక్కుతున్నారని మేము చస్తే మిమ్మల్ని అడగం. ఎందుకనంటే వాడి యోగ్యత అంతేనని మేము జవాబు చెప్పుకోగలం. జ్ఞాని కర్మకర్త భీ అకర్త హై. ఒక మాట అన్నావు నన్ను, అందువల్ల నేను ఇంకొక దానికి సమాధానం ఇస్తున్నాను. డిఫెన్స్ లో ఉన్నాను ఇప్పుడు. నేను కూడా కర్మ చేస్తూనే ఉన్నాను. నీకు అది అర్థం కాదు. జ్ఞాని కర్మకర్త భీ అకర్త హై और అజ్ఞాని కర్మ అకర్త భీ కర్త హై. జ్ఞాని కర్మ చెయ్యకున్నా చేసిన వాడితో సమానమే. కర్మకర్త భీ అకర్త, చేస్తున్నా చెయ్యనివాడే. అంటే జ్ఞాని కర్మ చెయ్యడం అనటం లేదు చూచారా, చేస్తున్నా చెయ్యనివాడే. అప్పటికి చేస్తున్నాడా, చేయటం లేదా? ఆ చేసేది ఆభాసగా చూస్తుంటాడు కాబట్టి చెయ్యనివాడు, చెయ్యడం జరుగుతున్నది కాబట్టి చేసేవాడు. అర్థమవుతున్నదిగా? అది తమాషగా ఉంది. ఇప్పుడు ఆకాశంలో నేను చెప్పమంటారా? మీరే ఆలోచించండి. ఆకాశం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నదా, చేయటం లేదా? నువ్వు కాదు, నీవు విమానంలో కూర్చొని ఆకాశంలో ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. ఆకాశం దాని పాటికది ప్రయాణము చేస్తూనూ ఉన్నది, చెయ్యటము లేదు. ఎలా చెప్పగలండి? ఇక్కడి నుంచి న్యూయార్క్ వరకు వ్యాపించి ఉన్నదేది? చంద్రమండలం సూర్యమండలం వరకు వ్యాపించి ఉన్నదేది? బాగా వింటున్నారా పాయింట్? చాలా జాగ్రత్తగా వినండి. సూర్యమండలం వరకు వ్యాపించటం అంటే అది ప్రయాణం కాదు, వ్యాపిస్తూ ఉన్నదా? అనావచ్చు మాట సామెతకు. అక్కడికి వెళ్ళకముందు అక్కడ ఉందిగా, అది మధ్యలోనే ఉందిగా, ఇక్కడ ఉందిగా, వెళ్ళలేదనవచ్చు. కదిలిందా, కదల్లేదా? అలాగే చిదాకాశ స్వరూపుడైన ఒక జీవన్ముక్తుడు ఆలోచిస్తూ ఉంటే అది ప్రయాణమా కాదా? అది కదలటం అవునా కాదా?
ఎక్కడ కదులుతున్నది? అది జ్ఞానంలోనే కదులుతున్నది. మాట్లాడుతుంటే అది జ్ఞానంలోనే మాట్లాడుతున్నాం, చేస్తుంటే జ్ఞానంలోనే చేతులు కాళ్ళు పనిచేస్తున్నాయి. నేను 5-6 సార్లు చెప్పా, మళ్ళీ గుర్తు చేస్తా. సాధన చేస్తూ మాట్లాడుతుంటా, మీరు సాధన చేస్తూ వింటుండే. ఇలా కూర్చొనున్నా, ఒక ఆలోచన వస్తూ ఉన్నది. బయటికి వెళుతూ ఒక కారు ఎక్కుతూ, కారు కదిలిపోతూ ఉంటే దానిలో నా శరీరం కదిలిపోతూ ఇంటి దాకా వెళ్లి మెట్లు ఎక్కుతూ ఉన్నాననుకో. ఇప్పుడు ఈ అనుకోవటంలో రెండున్నాయి. ఈ పని ఉన్నది, ఈ పనిని గట్టిగా పట్టుకొని అస్థిభాతి ఉన్నది. ఒక స్పృహ ఉన్నది, ఆ స్పృహ ఆలోచన వస్తున్నప్పుడు ఉన్నది, ఆలోచన నడుస్తున్నప్పుడు ఉన్నది. కారు దగ్గరికి వెళుతున్నప్పుడు కారులో కూర్చొన్నది, దీంతో పాటు అది కూడా. అక్కడ దిగుతున్నప్పుడు దీంతో పాటు అది దిగుతున్నది. ఒకటి సాకారమైన ఆలోచన, ఒకటి నిరాకారమైన జ్ఞానం. ఈ సాకారాన్ని ఆ నిరాకారం అట్లాగే పట్టుకున్నది, ఏ దశలో వదిలిపెట్టదు. అది వదిలిపెడితే ఇది అసలు పనికిరాదు, ఇది అసలు కదలలేదు. దీని కదలికకు ఆ కదలనిది అధిష్టానం. మీరు అధిష్టానం అంటే ఏమిటనుకుంటున్నారు? మీకు ఏదైనా పొరపాటు అభిప్రాయం అంటే పోగొట్టుకోండి వెంటనే. ఇప్పుడు ఆ సొమ్ము తయారు చేస్తున్నప్పుడు బంగారమేది, ఇట్లా తిప్పుతున్నప్పుడు ఆ గాజుగా తయారవుతున్నప్పుడు ఆ రౌండ్గా తిరుగుతున్నది బంగారమే. గాజు తిరుగుతున్నదా, బంగారం తిరుగుతున్నదా? ఈ తిరగటం అనేది ఒక క్రియ, ఇదొక కర్మ. ఈ కర్మను ఆ బంగారం అనేటువంటి ఆ స్వరూపం, అది క్రియ కాదు, అది అంటి పట్టుకునే ఉన్నది. బాగా భావన చేయి, చాలా గొప్పగా సాధన చేయాలి మనం. నీవిప్పుడు దీన్ని జీవితానికి అప్లై చేయవయ్యా, నువ్వు ధన్యుడివయ్యా. జీవితము అది భౌతికం కాదు, అప్పుడు దివ్య జీవనం అయిపోతుంది. డివైన్ లైఫ్ అంటే ఏమిటనుకుంటున్నారు? ఏమిటి? మీరు చేసే ప్రతి పనిలో ఆ పని వెంటనే పరిగెత్తి వస్తూనే ఉన్నట్టు ఫీల్ అవ్వండి. ఒకటేది? మీ స్వరూపం. మీ స్వరూపమైన జ్ఞానంలో కదలిక లేదు, దానిలో జరుగుతున్న ప్రతి పని కదలికే. ఆ కదలికను కదలనిది పట్టుకునే ఉంటుంది. పట్టుకున్నప్పుడు కదలడమేలాగా, అయినా కదులుతున్నదే ఆభాస. ఆభాస అంటే అర్థం అలా భాషిస్తున్నది. ఏది? కదలనిది. కదలనిది కదులుతున్నట్టు భాషిస్తున్నది. అప్పటికి పదార్థం ఒకటే. అనే జదేకం మనసో జవీయ పశ్యత్యచక్షుస్వ శృణోత్యకర్ణ. ఇప్పుడు ఉపనిషత్తు అర్థం అవుతుంది. లేకపోతే ఉపనిషత్తు యొక్క హైట్ ఏమిటి? అది ఎంత ఎత్తునున్నది? ఎంతమంది కాళీకంలో ఇవ్వాలని తయారు చేసింది ఆ ఉపనిషత్తు. అంటే ఏది చెయ్యకుండా అన్నీ చేస్తూ ఉండడమే పరమాత్మ. ఆ చెయ్యకుండా ఉండడం స్వరూపం, ఆ చేస్తూ ఉండడం జీవాత్మ, జగదాత్మ. మిథ్యాత్మ, గౌణాత్మ పరమాత్మే. అబ్బా, పరమాత్మగా కదలడు, మెదలడు. మిథ్యాత్మ, గౌణాత్మగా అన్ని పనులు చేస్తున్నాడు. ఎంత ప్యాసివో అంత యాక్టివ్. కనుక నీవు యాక్టివ్, ఆయన ప్యాసివ్ అనుకో, ఆయన చచ్చిపోతాడు. ప్యాసివ్ అంటే డెత్, యాక్టివ్ అంటే లైఫ్. ఓరే, అది డెత్తా లైఫా? అది స్వరూపత డెత్, విభూతిత లైఫ్. రెండూ తానే. కనుక చచ్చినా తానే, బతికినా తానే. ఆ చావును బతికించుకుంటుంటాడు, ఈ బతుకును చంపుకుంటుంటాడు. నీకేమిటి లెక్క? ఇప్పుడు ఆ సముద్రము చచ్చిందా బతికిందా? తరంగాలుగా, ఘోషగా బతుకుతుంటుంది. అది పాసిఫిక్ అంటే అర్థం పీస్ఫుల్ అని. పీస్ఫుల్ గా ఉండేటప్పుడు ఏమీ చేయదు. ఇప్పుడు ఒక యోగే తీసుకోవయ్యా, నీ యోగులనే తీసుకో, మా యోగం తీయబడి నీ యోగమే నీకు జవాబు చెబుతుంది. ఏమని? నువ్వు యోగాభ్యాసం చేసా, ధారణా ధ్యాన సమాధుల్లో కూర్చున్నప్పుడు నువ్వు సచ్చావా బతికావా? ప్యాసివ్ లైఫ్ అది. నువ్వు చచ్చే ఉన్నావు, అప్పుడు మళ్ళీ యువతలకు వస్తావు, బతుకుతావు. రెండు నీ ఆస్పెక్ట్స్, దే ఆర్ టూ ఆస్పెక్ట్స్ బిలాంగింగ్ టు ది సేమ్ సబ్స్టెన్స్. మాట్లాడుకో, దీని గురించి ఎక్కువ మాట్లాడితే మతిపోతుంది. నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండాలి. నీ మైండ్ ఎంత ప్రిపేర్ అయ్యి ఉంటే అంత రిసీవ్ చేసుకుంటుంది. నువ్వు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు జీవితంలో, అది గుర్తించు. ఎక్కడున్నాం వెతుక్కోవాలి. ఇగో అపరోక్ష బోధకర్ ఒక్కటే చెబుతాం. नाम रूप प्रपंच को ऐसा भस्म किया कि वो भस्म भी नहीं मिलती,
జైసే సరే చెప్పాడా అత్యంతాభావ జాంతా హై మొత్తిగా కనపడకుండా పోతుంది ఐసే హి అస్థి భాతి ప్రియ రూప ఆత్మాసే పృథక్ నామరూప ప్రపంచిక సమ్యక్ అపరోక్ష బోధకర్ పరోక్షం అనటం లేదు ఆయన అపరోక్షమైనటువంటి బోధలో నువ్వు కూర్చొని ఉన్నప్పుడు ఐసా భస్మకియా హై మానో తీసుకో అత్యంతాభావ్ జానా హై ఆ రకంగా నేను భస్మం చేసేసా మొత్తం ప్రపంచాన్ని నాకు తొంప మిగలదు అలా చూస్తూ ఉంటా నన్ను నేనే చూసుకుంటుంటా ఆ భాష కూడా నా భాషే అది ఏదో వేరే పదార్థం కాదది ఏ నిశ్చయ చేసుకో హై సోయి నామ రూప్ సే భ్రష్ట హై ఈ నిశ్చయం ఎవడుకుంటే వాడు భ్రష్టుడు ఏమయ్యా దుర్వాస నీకు ఇష్టమేనా మేం భ్రష్టులమే భ్రష్టులమని అనడం మాకు పెద్ద ఫెదర్ ఇన్ అవర్ క్యాప్ అంతేగాని నువ్వు నన్ను భ్రష్టుడంటే నేను దిగులు పడి కూర్చోను ఎంత భ్రష్టుడైతే అంత శిష్టుడే నేను తెలుసుకో కర్మ అనేటువంటిది దేహం ద్వారా ఏర్పడుతుంది దేహమే కర్మ అసలు అంచేత వస్తువుగా సమ్యక్ స్వరూప బోధనకర్త హోయ్ వాడెప్పుడూ బాధన చేయడు ఎవరిని బోధన చేస్తుంటాడు జ్ఞాని కర్మకర్తాభి అకర్త హై ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం కర్మ చేస్తున్నా కూడా వాడు చెయ్యని వాడే కర్మణి అకర్మయ పశ్యేద కర్మణి చ కర్మయ భగవద్గీత ఎట్లా అర్థమవుతుంది నీకో అన్నీ భగవద్గీతలే నా దృష్టిలో కమలీ వాళ్ళ భగవద్గీత చెప్పటం లే ఇప్పుడు జ్ఞాని కర్మకర్తా భీ అకర్తా హై और అజ్ఞాని కర్మ అకర్తా భీ కర్తా హై చూచారా ఈ చమత్కారం అజ్ఞాని అయిన వాడు కర్మ చెయ్యకున్నా చేస్తున్నవాడే ఇప్పుడు నిద్రపోతున్నాడంటే అజ్ఞాని అప్పుడు కూడా కర్మ చేస్తున్నాడు వాడు అంటే కర్మ ఇన్ఫ్లుయెన్స్ దాటి బయటపడలే అది కర్మ చేయడం అంటే కర్మక్షేత్రంలోనే నిద్ర కర్మక్షేత్రంలోనే స్వప్నం కర్మక్షేత్రంలోనే మెలకువ అంతే వాడు ఆ బార్డర్స్ దాటి యువతలకి రానప్పుడు వాడు తాత్కాలికంగా కర్మ మానేసిన కర్మ వాసనలు వాడిలో ఉన్నవి గనుక వాడు కర్తే చూసారా వాడి మీద స్టాంపు వీడు ఆత్మవాసనతో కర్తృత్వ భోక్తృత్వాలనే వాసనలను కడిగేసుకున్నాడు కాబట్టి వీడు పని చేస్తున్నా సరే అది జ్ఞానమే కర్మ జ్ఞానం వాడికి జ్ఞానం కర్మ నేను 1000 సార్లు చెప్పా భగవద్గీత మళ్ళీ చదవరు మీరు నాకు తెలుసు సీరియస్ గా ఉండండి ఇక మీదట మీరు సీరియస్ గా లేకపోతే నేను ఒప్పుకోను నేనేమని చెప్పా భగవద్గీతలో 2 అధ్యాయాలు 3వది లేదు 18 అధ్యాయాలు అంతా ఒకటి ఆభాస జ్ఞానం కర్మ అంతే సాంఖ్యం యోగం అందుకనే భగవద్గీత చెప్పింది ద్వే నిష్ఠే పురా ప్రోక్తే మయానఘ 2 చెప్పాను నేను అని అంటుంటే ఒక పక్క నువ్వెక్కడున్నావు 18 ఏమిటి అధ్యాయాలు దీని ఎక్స్ప్లెనేషన్ అది 18 అధ్యాయాలు లేవని కాదని చెప్పడం ఇదే రకరకాలుగా చెప్పాడు అంతే ఏంటండి ఆ జ్ఞానం కర్మ స్వరూపము జ్ఞానం దాని విభూతి అంతా కర్మ సబ్స్టెన్స్ జ్ఞానం దాని ఫార్మేషన్ ఫంక్షన్స్ అంతా కర్మ మళ్ళీ ఈ ఫార్ము ఫంక్షన్ ఆ సబ్స్టెన్సే దానిలో నుంచే ప్రొజెక్ట్ అయింది దానిలోకి ఇంజెక్ట్ చేసుకో ఇలా నువ్వు భావన చెయ్యాలయ్యా అదయ్యా సాధన ఎక్కడో ఉన్నది ఏదో అని వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకొని తాపత్రయపడకండి వాళ్ళు ఏం చెప్పలేరండి మీకు అంతా ఒట్టిదండి ఇంకా ఏ స్వామిని చూసినా నేను ఒప్పుకోను ఏ సన్యాసిని చూసినా ఏ కల్టు ఏ మిషన్ అన్నింటిని ఈడు చదవరేయండి ఇదే మిషన్ ఇదే కల్టు ఇదే భావం ఏ మాట అందుకని ఇంత కఠినంగా చెబుతుంటాను నేను భేద్ సే స్వస్వ ఫల్కో సమ్యక్ దేతే హై అవన్నీ వాటి ఫలితాలు ఇస్తే ఇవ్వచ్చు అంతేగాని జ్ఞానంతో సమానం కాదు సరే మంచిది चैतन्य से उत्पन्न होता है और मुझ में भी लीन होता है पर मैं चैतन्य ज्यों का त्यों निर्विकार हूं स्वप्न द्रष्टावत నేను స్వరూపంగా ఎప్పుడూ నేను భ్రష్టుడైపోను నేనెప్పుడూ శిష్టుణ్ణే మిగిలే ఉంటా భ్రష్టమయ్యేది కర్మ చేసినప్పుడు చేస్తావు మానేసినప్పుడు మానేస్తావు అది భ్రష్టం కాదా కర్మిష్ఠులే కర్మభ్రష్టులు ఎప్పుడూ చేస్తూ కూర్చో మరి దేవతార్చన చూస్తాం మీకు చేత అవుతుందేమో మా దేవతార్చన ఎప్పుడు చేస్తాను తెలుసా ఎందుకంటే మాకు దేవత లేడు అర్చన లేదు ఏదీ లేదు కాబట్టి ఎప్పుడూ జరుగుతుంటుంది ఏంటది ఏమిటా మా దృష్టే దేవతార్చన ఈ మొత్తం ప్రపంచాన్ని ఆ దృష్టిలోకి మార్చుకుంటూ ఉండడానికి మేము బాహ్యంగా పరికరాలే ఉన్నాయి మాకు ఒక దేవతార్చన మందిరంలో కూర్చోవాల్సిన కర్మ మాకేం పట్టింది ఇదే మందిరం ఆ దృష్టి ఏదయ్యా నీకు దృష్టి లేక పాడైపోతున్నాం మనమంతా సర్వకో భస్మకరే వినాన జావుంగా ఆయన నేను ఒప్పుకోను నేను దుర్వాసుణ్ణి జాగ్రత్త అందరినీ భస్మం చేయనంత వరకు నేను ఈ సభాభవనం నుంచి బయటికి పోను దత్తనే కహా రే పగరుబోతా నేను చెప్తా విను నిన్ను నోరు మోయించందే నేను బయటికి పోను ముందు నువ్వు అందరినీ భస్మం చేస్తా అంటే నిన్ను భస్మం చేస్తా ముందు
जिन्होंने आपा అహంకార ప్రథం భస్మ కియా హై సోయి దూసరే కో భస్మ కర్ సక్తా హై. అసలు నువ్వు భస్మం చేయగలవట్రా ఎవరినైనా? నీకు శక్తి ఉన్నదా? ఎందుకు లేదు? ఎందుకు లేదా? నీవు నీ అహంకారాన్ని ముందు భస్మం చేసుకొని ఉంటే ఇతరులను నువ్వు భస్మం చేయగలవు. చూచారా మాట? నీ దేహాత్మాభిమానాన్ని నువ్వు భస్మం చేసుకొని ఉండుంటే, నీకు ఆ సామర్థ్యమే ఉంటే, ఇది అవలీల మొత్తం మమ్మల్ని అందరినీ భస్మం చేయగలవు. అంటే అర్థం చెప్పండి. మిథ్యాత్మను నువ్వు ముందు భస్మం చేసుకుంటే గౌణాత్మ ఎప్పుడో ఎగిరిపోతుంది. నేను నీకు కనపడతానట్రా ఇంక నువ్వు భస్మం చేయడానికి? మేమంతా నీకు ఆత్మస్వరూపంగా కనపడుతుంటే మమ్మల్ని భస్మం ఎలా చేయగలవురా నువ్వు? నీ దేహాత్మాభిమానం నీకు అడ్డు తగులుతున్నది. దాన్ని ముందు భస్మం చేయి. ఒకటి చేస్తే చాలు, మిగతాది ఆటోమేటిక్. ఎంత గొప్ప బోధండి ఇది! మీకు ఎక్కడా కనపడదండి ఇది. అన్యనహి, ఇంకోటేదీ లేదు. జో తుझसे భయ రాఖతా హో, నీ వల్ల భయపడి వచ్చేది ఇక్కడ ఏదీ లేదు. అభయం తీసుకో భస్మకర్. మాయ్ భయ నహి రఖతా హూ, నాకేం భయం లేదు నీ మాటలు వింటే. దూసరా ముझे చైతన్య సే భిన్న తుझसे ఆది లేకర్ సర్వ జగత్ రజ్జు సర్పవత్ మిథ్యా ప్రతీతి మాత్ర. నేను ప్రతి ఒక్కటి రజ్జు సర్పంగా చూసేవాడికి నాకేం భయం రా? ఆ సర్పం మీద పడుతుంది, కాటు వేస్తుందనే భయం నాకెప్పుడూ లేదు. నీ శాపం కూడా ఒక రజ్జు సర్పం. నువ్వు భస్మం చేసేటువంటి క్రియ కూడా ఒక రజ్జు సర్పం నా దృష్టిలో. నువ్వేమిటి నన్ను భస్మం చేయడే? కల్పిత పదార్థ అధిష్టాన్కో కైసే భస్మ కరేంగే. ఆ భస్మ శబ్దం మీద వస్తాడండి. ఎంత దూరం మాట్లాడతాడో చెప్పలేను. రేపు చెప్తాననుకోండి, అయినా ఊరిక సూచన చేసి వెళ్ళిపోతా. కల్పిత పదార్థ అధిష్టాన్కో కైసే భస్మ కరే. కల్పితమైన పదార్థాలు అధిష్టానాన్ని భస్మం చెయ్యగలవా? సొమ్ములు బంగారాన్ని దెబ్బతీయగలవా? తరంగ బుద్బుదాదులు సముద్ర జలాన్ని ఏమి చెయ్యగలవు? ఆ మాట మాట్లాడితే బంగారమే సొమ్ములను కరిగించి అతలబారితంలో కలిపేసుకుంటుంది. ఆ మాట మాట్లాడితే సముద్ర జలమే ఈ తరంగ బుద్బుదాలన్నింటినీ లోపలికి తీసేసుకుని నోరు మూసుకొని పడుండమని దబాయించగలదు. కనుక ఆత్మ అనే అధిష్టానాన్ని పట్టుకున్న వాడికి దుర్వాసుడు లేడు, దత్తాత్రేయుడు లేడు, శరీరాలు లేవు, ఈ ప్రగల్భాలు లేవు, ఒకరినొకరు భస్మం చేసుకుంటామనే మాటలు లేవు. నోర్మోయ్ అన్నింటినీ వ్యాపించే ఆత్మస్వరూపం ఉన్నప్పుడు మాకేం భయం వస్తుంది? విందాం. ఓం శాంతి శాంతి శాంతి.